కొడంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లామని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని వర్గాలు కలిసి వస్తున్నాయని సీఎం తెలిపారు. అలాగే పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్ శ్రీవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గత పరిస్థితులను గుర్తు చేసిన సీఎం పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ గతంలో సాగు తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని అన్నారు. చదువు కోసం కొడంగల్ విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. కొడంగల్ బిడ్డ తెలంగాణ సీఎంగా ఉన్నాడు అంటూ భావోద్వేగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. ప్రజల ఆశలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కౌన్సిలర్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను 2009 మొట్టమొదటిసారి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలో ఆశీర్వదించి ఆనాడు జెండా మోసిన ప్రతి నాయకుడు ఈ రోజు ఈ వేదిక మీద ఆసీనులై ఎన్నో సంవత్సరాల నుంచి కన్న కలలను ఈనాడు మనము నిజం చేసుకోబోతున్న సందర్భము. ఇది జన్మకు మళ్ళీ రాని గొప్ప అవకాశం అని చెప్పి నేను ఈ సందర్భంగా కొడంగల్ ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, ఈడ సజీవ సాక్షిగా పెద్దలు ఉన్నారు. వెంకట్రావు గారు లాంటి సీనియర్ నాయకులు ఎంతో మంది, ఒకవైపున ముద్దప్ప, ఇంకొక వైపున